వైఎస్ఆర్ కంచుకోటలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా? నూతన అభ్యర్థిని తెరపైకి పరిచయం చేస్తూనే సీనియర్లకు బిగ్ హ్యాండ్ ఇస్తున్నారా? రానున్న ఎన్నికల్లో విజయానికి క్యాడర్ మద్దతు పలుకుతుందా, లేక వర్గపోరుతో మరోమారు అధికార పార్టీని అందరం ఎక్కించనుందా? ఇంతకు సీఎం సొంత గడ్డపై టీడీపీ సీనియర్స్ సైలెంట్ వెనుక అసలు మతలబ్ ఏంటి? ఆ లోకటేంటో ఇప్పుడు చూద్దాం. ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కడప జిల్లాకు కేంద్ర బిందువు. అయితే గెలుపు కోసం ఏళ్ల తరబడి చంద్రబాబు తెగ ఆరాట పడుతున్నారు. ప్రస్తుతం ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో గత వైభవాన్ని రిపీట్ చేసేందుకు టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఆ సెంటర్లో టీడీపీ జెండా పాతాలని చంద్రబాబు చేస్తున్న విశ్వ ప్రయత్నాలన్నీ ఆదిలోనే బెడిసి కొడుతున్నాయి. టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నా సీనియర్లకు అవకాశం లేకపోవడంతో ఎన్నికల విజయానికి తీవ్ర నష్టం చేకూరుతుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే టీడీపీ అభ్యర్థులు ఘోర ఓటమి పాలవుతున్నారు. సీఎం కోటలో పాగా వేయాలని చూస్తున్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఏళ్లు గడుస్తున్నా చంద్రబాబుకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురవుతోంది. చివరికి కడప జిల్లా పర్యటనకు చుట్టపు చూపుగా వచ్చే చంద్రబాబు నేడు కడప సెంటర్పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అయితే క్యాడర్ మాత్రం పెడచెవిన పట్టించుకోవడం లేదని బెంగపడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒకలా ఉంటే అందుకు భిన్నంగా వైఎస్ఆర్ జిల్లా రాజకీయాలు కనిపించడం విశేషం. రాజకీయాల్లో సీనియర్ల మాటలకు విలువనిచ్చే చంద్రబాబు చివరికి వారిని సైతం పక్కన పెట్టేసి నూతన అభ్యర్థులతో రాజకీయాలను షురూ చేయాలని తెగ ఆరాటపడుతున్నట్టు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా ప్రస్తుతం ఆ చిత్తు ఓటమి నుంచే టీడీపీ పార్టీని పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. ఏపీలో సాధారణ ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. దీంతో వైఎస్ఆర్ జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అందులో కడప సెంటర్పై ఎప్పటి నుంచో విజయఢంకా మోగించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోని అడ్డుకట్ట పడుతుండటంతో క్యాడర్ అయోమయంలో ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వైసీపీ టీడీపీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అధికార వైసీపీలో కడప అసెంబ్లీ సీటు నుంచి మంత్రి అంజద్ బాషా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఆయనకు నియోజకవర్గ ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఇక అధిష్టానం కూడా మంత్రి అంజద్ బాషాకు పార్టీలో మంచి గుర్తింపు ఇస్తోంది. అంజద్ బాషా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు ఆయన సెగ్మెంట్లో తమ్ముడు అహ్మద్ బాషా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కడప అసెంబ్లీ సెగ్మెంట్పై పూర్తి పట్టు సాధించారు. మరో అవకాశం లేని విధంగా ప్రతిపక్షానికి ఒంటరిని చేసేశారు. దీంతో కడప రాజకీయాలు అంజద్ బాషా బ్రదర్స్ వైపే మైనారిటీ సాధారణ ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే క్రమంలో అంజద్ బ్రదర్స్ దూకుడుగా ఉన్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నా కడప నగరం మాత్రం సుందరీకరణ చేసుకుపోవడం లేదని, జరిగిన అభివృద్ధిని మంత్రి అంజద్ బాషా చూపించాలని టీడీపీ పార్టీ సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుతోంది. అయితే కడప అభివృద్ధి నియోజకవర్గ ప్రజలకు తెలుసని మంత్రి అనుచరులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కానీ టీడీపీ క్యాడర్ అధిష్టానం వైపు నడిస్తే సీనియర్లు మాత్రం టికెట్ రేసులో లాబియింగ్ చేస్తూ విఫలం కావడంతో సైలెంట్గా ఉండడం విశేషం. దీంతో అంజద్ బ్రదర్స్ కడప అసెంబ్లీ సెగ్మెంట్లో గ్రీన్ కార్పెట్పై పరుగులు పెడుతూ ప్రజలు పూర్తి మద్దతు పొందుతున్నారు. మొన్నటి వరకు కడప టీడీపీ టికెట్ రేసులో జూనియర్లు సీనియర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే అధినేత చంద్రబాబు తాజాగా నూతన మహిళా అభ్యర్థి వైపు మొగ్గు చూపడంతో ఆమెను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ప్రస్తుతం కడప టికెట్ కూడా మాధవిరెడ్డికే చంద్రబాబు కేటాయిస్తారని తెలుస్తోంది. మొన్నటిదాకా టికెట్ రేసులో తీవ్ర ప్రయత్నాలు చేసిన సీనియర్లకు మరోమారు చంద్రబాబు మొండిచేయి చూపించారని క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున బరిలో నిలిపిన దుర్గాప్రసాద్ ఓడిపోయారు. అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో తెరపైకి వచ్చారు అమీర్ బాబు. ఆయన రాకతోనే వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన అంజద్ బాషా భారీ మెజారిటీ అన్న చందంగా ఆ ఎన్నికలు వన్ సైడ్ ఫలితంగా మారిపోయాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయంతో పాటు ఓట్ల శాతాన్ని పెంచుకోవడం విశేషం. ఇక అప్పటి నుంచి టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఏళ్ల తరబడి టీడీపీ పార్టీకి వెన్నెముకగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సీనియర్ నేతలను చంద్రబాబు పక్కన పెడుతున్నారు.
కడప నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి మంచి పట్టుంది. పార్టీ కార్యక్రమాల్లో నేతల పిలుపును బట్టి క్యాడర్ బయటికి వస్తున్నారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి నేటి వరకు టీడీపీని అంటిపెట్టుకునున్న సీనియర్ నేతలకు కొదవలేదు. అయితే కడప టీడీపీ టికెట్ రేసులో మాత్రం సీనియర్లకు అవకాశాలు లేని విధంగా మార్పులు తెస్తూ వస్తున్నారు చంద్రబాబు. నూతన అభ్యర్థులను తెరపైకి తెస్తూ గట్టి షాక్ ఇవ్వడంతో సీనియర్లు పార్టీలో సైలెంట్గా ఉంటున్నారు. తమకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నారని అధినేతను అడగలేని పరిస్థితుల్లో సీనియర్లు ఉన్నారు. దీంతో మొన్నటి వరకు టికెట్పై ఆశలు పెట్టుకున్న నేతలు నూతన అభ్యర్థికి మద్దతు తెలపడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని సొంత పార్టీ క్యాడర్ పెదవి విరుస్తున్నారు. ఇక టీడీపీ పార్టీలో సీనియర్ నేతగా చలామణి అవుతున్నారు హరిప్రసాద్. టికెట్ ఆశించిన వారిలో అందరికంటే ఆయన ఒక అడుగు ముందే ఉండడం విశేషం. ఆయనకు కడప నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పట్టుతో పాటు అతని సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా పూర్తి మద్దతు పలుకుతోంది. ఇక టికెట్ను ఆశించే ఆశావహుల లిస్టు నుంచి సీనియర్ నేత ప్రస్తుతం యూటర్న్ తీసుకోవడం వెనుక అసలు మతలబు తెలియక క్యాడర్ ఆశ్చర్యపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా తమ సామాజిక వర్గానికి మరోమారు అవకాశం వస్తుందనుకుంటున్న క్యాడర్కు నిరాశే మిగిల్చారు హరిప్రసాద్. ప్రజాదరణ నిండుగా ఉన్న ఇతర సీనియర్ నేతలపై చంద్రబాబు ఆసక్తి చూపకపోవడం విశేషం. మొన్నటిదాకా కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేతలు టికెట్ ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో కనిపించేవారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో అనూహ్యంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆమెకు కొందరు సీనియర్ నేతలు నేరుగా మద్దతు తెలుపుతుంటే మరికొందరు తటస్థంగా ఉంటున్నారు. మరి చూడాలి టికెట్ విషయంలో చంద్రబాబు నిర్ణయం తెలుగు తమ్ముళ్లను సంతృప్తి పరుస్తుందో లేదో మరి.